శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. జనవరి 28 మంగళవారం తులా రాశి వారికి మధ్యాహ్నం 3:20 తర్వాత జరిగేది ఇదే. జాగ్రత్త. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 28వ తేదీ మంగళవారం దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత జరిగేది ఇదే. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయో మధ్యాహ్నం 3:20 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఏదైనా సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అంటే ఆపదలో ఉన్నవారిని చూస్తే అస్సలు ఊరుకోలేరు. వారికి సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ యొక్క జనవరి 28 మంగళవారం యొక్క దినఫలాలు ఈ రాశి వారికి గనక చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతుంది. అంటే చాలా కాలం నుండి కుటుంబపరమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు దినఫలాల్లో ఆ పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో మీరు అనుకున్నారు పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని, కానీ పొందుకోలేకపోయారు. అటువంటి వారు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. కానీ వ్యాపార భాగస్వాములతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేదా మీకు పోటీదారులుగా ఉండేటటువంటి వ్యాపారవేత్తలతో కూడా గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఈ యొక్క రాశి వారికి కుటుంబ జీవితం మాత్రం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే గడపగలుగుతారు. కొంతమంది బయట విహారయాత్రలకు వెళ్లే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా తులారాశి వారికి ఈ యొక్క జనవరి 28 మంగళవారం రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక నూతన వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు బయటకు వెళ్లినప్పుడు కావచ్చు, ప్రయాణాలు చేస్తున్న సమయంలో కావచ్చు, ఒక అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన వస్తువుల విషయంలో, అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్స్, బంగారు నగలు ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. విలువైన వస్తువులను కానీ, డబ్బును కానీ మీరు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అంటే పని నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఆ ప్రయాణాలు మీకు లాభదాయకమైన ఫలితాలను కూడా అందించబోతున్నాయి. ఈ రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాని పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపం వెలిగించండి. నిత్యము శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.